హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. టీఎస్పీఎస్సీ నుంచి ఒక బిగ్ అప్డేట్ రావడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగిందనమాట. అండ్ ఆ వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక త్వరలో 13,000 పోస్టులతోటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ అనేటువంటిది మనకి ఇప్పుడే రావడం జరిగిందనమాట అండి వేటూ న్యూస్లో. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 12,500 టీచర్ ఉద్యోగాలను అంటే మెగా డిఎస్సి అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా, అంటే 12,500 పోస్టులతోటి మెగా డిఎస్సి. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ 503 పోస్టులకు గాను ఉన్నటువంటి వాటికి 60 పోస్టులు అనేటువంటిది 60 ఎక్స్ట్రా పోస్టులు అనేటువంటిది అడిషనల్గా ఇస్తూ అదనపు నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది కదా. సో ఈ 563 అలాగని 12,500 పోస్టులు ఏవైతే ఉన్నాయో వెరసి మనం చూసుకున్నట్లయితే కనుక 13,000 పోస్టులకు సంబంధించినటువంటి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లుగా సమాచారం అనేటువంటిది ఇప్పుడే రావడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించినటువంటి ఇంకా బిగ్ అప్డేట్ అనేటువంటిది టీఎస్పీఎస్సీ నుంచి మనకి ఏం రాలేదు, కానీ కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే వచ్చే వారంలోపు మ్యాక్సిమం మనకి ఎన్నికల కోడ్, లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ అనేటువంటి వస్తున్నటువంటి నేపథ్యంలో సో ఈ ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి సో త్వరగానే ఈ 12,500 ఏదైతే చెప్పిన రీతిగా మెగా డిఎస్సి అలాగనే 563 ఏదైతే అనుబంధ నోటిఫికేషన్ ఏదైతే ఉందో గ్రూప్ 1 సంబంధించినటువంటి ఈ గ్రూప్ 1 అనుబంధ నోటిఫికేషన్, అదే రకంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఈ 12,500 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటి విడుదల చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఇప్పుడు మనకి వార్తలు అనేటువంటిది రావడం జరిగిందండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ అనేటువంటిది ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్ ఆల్రెడీ రావడం జరిగిందనమాట అండి. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక మ్యాక్సిమం మార్చిలోనే ఈ ఎన్నికల కోడ్ అనేటువంటిది వస్తుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇటీవల మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎన్నికల కమిషనరేట్ ఆల్రెడీ తెలపడం జరిగిందనమాట అండి. వాళ్ళకి చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల నోటిఫికేషన్ లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏపీ ఆంధ్రప్రదేశ్ వారికి అనమాట అండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ వారికి ఎన్నికల నోటిఫికేషన్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక 12/3/2024 నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందండి. నామినేషన్ వచ్చేసి 28/3/2024. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్నికలు వచ్చేసి 19/4/2024లో ఇట్లా ఉంది కాబట్టి సో ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో మన తెలంగాణకి కూడా ఎన్నికల నోటిఫికేషన్ అనేటువంటి వస్తుంది కాబట్టి సో ఈలోపే ఈ 12,500తో కూడినటువంటి మెగా డిఎస్సి, దాంతో పాటుగానే 563 పోస్టులతో కూడినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ వెరసి మొత్తం 13,000 పోస్టులతోటి నోటిఫికేషన్స్ అనేటువంటిది ఈ వారం రోజుల్లోపే వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో ఎవరైతే ఆస్పిరెంట్స్ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ అనేటువంటిది మాత్రం ఆపుకోకుండా మీరు సాగిస్తూనే ఉండండి. ఇది మీకు ఎంతగానో యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి 13,000 పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్తో కొన్నటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ పొందొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.